వెరీ గుడ్ మార్నింగ్. నన్ను వదిలేసిపోయినావు కదా, ఓ నీతో మాట్లాడా. ఇక నాకు ఒక్కడే ఉన్నావు మరి పట్టుకొని ఉండడానికి. అవు అంటే నేను కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారా? చీ, నన్నే అనుమానిస్తున్నావా నువ్వు? నీతో పాటు మా నాన్న నాన్నమ్మ కూడా ఉన్నారు అంటున్నా. ఓ రాజవ్వ, ఉన్నావా? పాలకొచ్చినా. చాయ్ తాగినావా? ఇంకా లేదు. పిత్తనే మొబైల్స్ అప్పుడు ఎత్తలేరు, ఎవరి మాటలు వినబడుతున్నాయి. సరే కానీ ఒక 5000 అర్జెంట్ ఉంది, ఫోన్పే చేస్తావా? సరే చేస్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఊక మనలో మనకు థ్యాంక్ యూ ఎందుకు? ఓకే చిన్నోడా, నేను మళ్ళీ కాల్ చేస్తా, మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు. హాయ్ నాని. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. ఎంత బుద్ధిగా నాని ఆటది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా ఇది ఎందుకు ఇట్లా తయారైంది? దీనికి అన్నే లేడు, ఆయనకి ఏమనుకో అన్న ఫోన్ చేస్తాడని చెప్పి ఈయనేమన్నా నాని అంటుంది. దీని రోతమో కాల చెప్పు. సిటీలు వండుకుంటా రోజు కానీ బుగ్గ కానీ ఎత్తన్నట్టుంది. అయినా ఇది ఏడబోతే నాకేంది కానీ. ఓ రాజవ్వ, ఉన్నవలే ఇంట్లో పాలకొచ్చినా అంటే ఎవరు అప్పుడు ఎత్తలేరు. నేను వచ్చి ఏ కాలం అవుతుంది? ఓ రాజవ్వ. అరే నాని, లైన్లో ఉండరా, ఎవరు వచ్చినట్టున్నారు. సరే, బిజీగా ఉన్నట్టున్నది. లక్ష్మి, నువ్వే నానే? బాగున్నావా? నేను మంచిగానే ఉన్నా కానీ నువ్వెప్పుడు వచ్చినవే? నేను నిన్న నైటే వచ్చిందే. సిటీలో నీళ్ళు మంచిగా పడ్డట్టున్నాయి కదా, జోరు కలర్కి వచ్చినావు. ఊకో, నువ్వు భలే మాట్లాడుతున్నావు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, బాయ్. సరే అవుదాం మరి, పని అపాటనా మళ్ళీ ఫోన్ చేసినాక అవుదాం. అరే పిచ్చిగిట్టలేసిందారా నువ్వు? రోజు రోజుకి ఇంత గలీజ్గానే తయారవుతున్నావు ఏమరా, ఇంత చిచ్చోరాగా లేక. అగో ఎవరితో నువ్వు ఫోన్ బాగా మాట్లాడుతున్నావు గానే. మా అన్నయ్యనే, చిన్నమ్మ వాళ్ళ కొడుకు. మామూలు కంచు కాదండి, ఇది నెంబర్ 1 కంచండి బాబు. ఎవరైతే నాకేంది కానీ పాలు తీసుకురాపో, లేట్ అవుతుంది. సరే. కడిగేసింది మళ్ళీ ఎత్తా అని ఇవరకు ఏకపోయా. ఆ జీతం చేయకపోతేంది, నేనే ఎత్తా. నాది అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీ. హలో, నా ఆతృతో పాడుగాను ఓ పక్క రింగి అవుతుంది. హలో అంటానా, ఇవ్వలు చూలేగా. చెప్పురా నానిగా. నాని, ఇట్స్ మీ. దేవుడా, నువ్వు అట్లా వెళ్తే నాకు ఏదోలా బుద్ధి. ఇదేందా ఇది నేను చూడలా. అబ్బో, నానిగానికి శకలు బానే ఉన్నాయి. చాలా ఆపు, నేను ఫోన్ చేశాక ఫోన్ వేయలే కానీ ఇంకా బాగా మాట్లాడుతుంది. నానమ్మ వచ్చిందిరా, అందుకే చేయలేదు. ఈ నానమ్మ వచ్చిందా? వచ్చి దాని దుంపదేగా ఎప్పుడు మనం మాట్లాడుకుందామన్న టైంకి వస్తుంది. దానికి పని పాట లేదు. సరే కానీ మా ఊరి సైడ్ వస్తావా? ఈతకాయలు పుల్లున్నాయి, తెప్పిస్తా. అమ్మో, మీ ఊరి సైడా? మా డాడీకి తెలిస్తే ఊరుకోడు. అరే నాకు అత్తనమని మీ వాళ్ళకి ఎప్పత్తమేంది? బాగా మాడుతున్నావు, సప్పుడేగా రాక. చెప్పొచ్చినా చెప్పకుండా వచ్చినా చెంప వగలగొడతాడు. ఇవో నేను చెప్పేది మంచిగా నువ్వు ఈతకాయలు పోదామని మీ దోస్తులను తీసుకొని రా. మీ వాళ్ళకు డౌట్ రాదు, పంపిస్తారు. సరే, ఫ్రెండ్స్తోనైతే మా పంపిస్తాడు, తీసుకొని వస్తాం. సరే, నా బంగారు చెప్పినట్టు ఇట్టది. సరే మరి చెప్పను రా. నీకోసం 1000 కళ్ళతో, 1000 అంటే బాగోరచ్చి, నీకోసం 2 కళ్ళతో ఎదురు చూస్తా. సరే, ఫ్రెష్ అప్ అయి వస్తా. బాయ్ బంగారం. అద్దురా మనకు బర్ర అద్దురా అంటే విన్నాడా? లీటర్ పాలిస్తుంది అనే. ఇది నీవుతనేమో 1/2 లీటర్ పాలిస్తుంది, బకెటాడు చదువుతుంది. ఏందగా పెండకాయలు ఇవంటే బర్రతో ముచ్చట పెడతాను. ఏంది, నేను నీకు ముచ్చట పెట్టాను కనబడుతుందా? అవురా అన్న, పొద్దుకు 3 సార్లు తింటావు, ఈ పెండకాయలు అన్న తీస్తేంద్రా రోజు నాతో తీపిస్తారు. ఏమో
అబ్బో బాగానే చేస్తాను ఈ పని ఊళ్ళో ఎవరైనా చేస్తారా నువ్వు ఒక్కదాని చేయబడుతుంది. చీ నా బతుకు పాడుగాను నాతో చదువుకున్న వాళ్ళందరూ మంచిగా సిటీలలో ఏసీలో కూర్చొని జాబులే పట్టింది. నేనేమో ఈ బర్ర పెండ తీసుకుంటే ఆయన నాకు జాబడుతుంది. నువ్వు ఆ సిటీలకు పోతే ఈ పెండకాలు చేయడానికి కూడా పనికి రావేసి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకాలి వెతుకు దేవుడా. ఇంద్రాయం ఊకున్న కొద్ది బాగా చేస్తున్నావు. నా ముఖం మీనే పెండి సుడతావా పెండ ముఖం దానా? మరి లేకపోతే ఏంద్రా బర్ర అద్దురా అద్దురా అంటే దాన్ని తీసుకొచ్చి నాకు అనవారేసినావు. రోజు పొద్దుగా లేస్తే నేనే పెండ తిత్తానా. ఇంకీడచ్చి కూర్చొని ఇట్లది అట్లది అని చెప్తానవా. రోజు నాతో తిప్పితాను. ఇంకా నన్నే అంటాను మళ్ళా తంతా. నన్నేదంతా అంటావా అని ఆగే నీ సంగతి చెప్తా. అబ్బా ఈ ఛత్రి ఆనకాలమే కాదు ఎండాకాలం కూడా మంచిగా పనిచేస్తుంది. చల్లగా ఉన్నది. మంచిగా చలికాలం కూడా పనిచేస్తే మంచిగా ఉండు. మంచిగా చలికాలం కూడా పనిచేస్తే మంచిగా ఉండు. అరే తిరుమల నీకేం పుట్టిందిరా ఈ పాలల పెండి సిరినవ్వుచ్చి. నాకేం రోగం పుట్టలే అలా చూడు నీ ముంగట ఉన్నది దానికి పుట్టింది పిస రోగం. మాటలు మంచిగా మాట్లాడు. ఏమో పిసరోగం అంటే ఏంద్రా? భలే అన్న భలే చెల్లెపో. మీ ఇద్దరిలోకి నా పాలని పెండపాలు చేతిరి కారా. అది చూడు మరి నా ముఖమైన గోడన పిడికలు కొట్టినట్టు కొట్టింది పెండతోటి. అయ్యో పూరన్ ముఖం అంతా పెండనే. నీకేం రోగం పుట్టిందే గట్ల కొట్టినావు? మరి లేకపోతే ఏందే ఓ బర్రనాని ఉన్నాడు. దానికి గడ్డేసు లేదు కుడిది పెట్టు లేదు మన్ను లేదు. రోజు పెండకాలు కూడా నేనే తీస్తానా. ఇంకాడికి వచ్చి కూర్చొని ఇట్లా వేయి అట్లా వేయి అని అంటాడు. నా కోపం రాదయ్యగా అందుకే పెండవాడు చంపిన. నువ్వు పెండతోనే కొట్టినవే. అదే నీ ప్లేస్ లో ఉంటే పెద్ద పండతోనే కొడదు నువ్వు. అవురా తిరుమలగా గట్లనే ఉంటదా రా? ఇంట్లో మోగన్ వై ఉండే ఎందుకురా? పొలతోనేనా చేపించుడు పని? నువ్వు ఎత్తే సత్తవారా? నువ్వేందే దానికి సపోర్ట్ చేసి మాట్లాడతాను. నా సంగతి తెలియదు ఇంకా నీకు. ఏంద్రా నీ సంగతి తెలిసేది పోరానికి నా. ఈ పెన్నంతా ఎక్కడిదే? ఈ పాలని నావిన పోసినావు. అంటే ఆని మీద పోతే నీ మీద పడ్డాయిరా. ఏమనుకోకు ఏమనుకోకు. ఇప్పుడు అనుకుంటే పోసిన పాలు వెనక కత్తయా పడ్డ పెండ పోతుందా? పోయిన పోతే వైపా చిన్న పోరాలు ఎరిగినట్టున్నది. అయ్యో 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 ఏమో గులుగుడు బండి గులిగినట్టే గులుగుతున్నావేంద్రా? ఇంకా నీకు నవ్వత్తా నాదే. నేనేదో ఎండ కొడుతుందని ముఖం ఖరాబ్ అయిందని చెత్తిరి పట్టుకొని వచ్చిరా. నన్నంతా పెండపాలు చేసిరు కానీ. అబ్బో నీ అందంగా ముఖానికి ఎండగొట్ట మాడతావని ఇంకా శత్రు పట్టుకొని వచ్చినావా? నడవించాలి అంత ఇంకో చెప్పుంటే వాసన పడతావు. ఇక ఓనా ఇక నా అంగంతా ఖరాబ్ చేసిరు. అరే తిరుమలగా ఇంటికాడ చెరో పని చేసుకోర్రా. ఇట్లా వాడల పొంటి కుక్కలు లెక్క కొట్లాడకుర్రి. ఊకే లొల్లి పెట్టుకుని నాకేమైనా సంబరం అనే దానికి ఎప్పు సీటికి మాటికి లొల్లి పెడుతుంది. ఇంకోసారి నా జోలికి వస్తే పెంట బొందలు ఇసురుతా. ఓ మహేష్ నువ్వు నువ్వు ఊకుండే ఊ అంటే నువ్వు ఇది కురుకుతావు. అదంతే నువ్వు ఉంటావా? ఎక్కడ నువ్వు పడతావు. నువ్వు కూడా అని జోలికాకు సపడకండు. సరే అవురా ఏదిరా ఎటుపోతావు? బాగా బాత్రూంలకు గిట్టుకుతానవేంద్రా? సెప్టిక్ ట్యాంక్ నిండి 2 రోజులు అవుతుంది. గొప్ప వాదన వస్తుంది. అందుకే బయటకు పోతానా. రోజుకు 10 సార్లు పోయినాక బాత్రూమ్ నిండకపోతే ఏమవుతుందిరా? కొద్దిగా తక్కువ తిని సత్తా ఏమవుతుంది? బర్రెలక ఉండు బాత్రూంలో వచ్చుడు. సరే కానీ నేను తలలకు పోతానా అత్తవా? తలక ఎందుకురా? తెల్లగల ఆపిస్తా. తెల్లగల ఆపుతా. సరేపా బాత్రూమ్ అన్నావు గారా? తెల్లగలన్నావు గారా? తెల్లగలన్నా కానీ నువ్వైతే బాత్రూమ్ అయినా వచ్చినాక పోదాం. ఏ బాత్రూమ్ ఏముందిరా? అడికైతే పోదాంపా. తాగినాక గట్టిగా పోవచ్చు. మరి ఏం చేస్తున్నా లక్ష్మి? దీనికి కళ్ళు కనబడతలేవా అనే లక్ష్మి? ఓ దిక్కు తినే చూసుకుంటేనే ఏం చేస్తారే లక్ష్మి అంటది.
ఇదేం మారలేదానే లక్ష్మి, ఎప్పుడు కుక్కలా కొడుతూనే ఉంటది. అడిగినా సగ సమాధానం చెప్పరాదానే నీకు? దాని గురించి పక్కకెట్టు గాని ఇగో మాడికాయ తింటావాని. అది పల్లెటూరు మాడికాయలు ఏం తింటది? సిటీలో బర్గర్లో పిజ్జాలో అయితే మంచిగా తింటది. గివ్వేం తింటవే? ఇంటికాడ మస్తు బోరు కొడుతుంది, అట్లా బయటకోదామా అనే. బయటికి ఎడుకోదామే. తలల్లో కోదాం. అవ్వా తాళ్ళకా? నీకేం పుట్టిందే? సిటీకి పోయి గిట్టంగా తాగుడాలు కూడా వేసుకున్నావేంది? తాళ్ళలో పోదామంటావు? మమ్మల్ని ఇట్టంగా ఎవరైనా తాళాలు వేసారు అనుకో మా ఇజ్జత్ పోతుంది. ఏమంటావు లక్ష్మి? మేమైతే రాము. నువ్వు పిడాత నచ్చి తాళ్ళలో పోదామంటదేందే మోగం లెక్క? నువ్వు పోతావో మేదా? ఆగుండ్రి, చెప్పదాకింటారా అయినరా? తాళ్ళలో కంటే తాడానికి పోతారా ఏంటి? ఈతకాయలు ముంజకాయలు కూడా ఉంటాయి, వాటి కోసం పోదామంటున్నా. మరి గట్ల చెప్పు. పిడాత నచ్చి తాళ్ళలో పోదామా అంటివి? ఇంకా మా అమ్మ లేదు పాటు ఉంటే చెప్పు చిపిరి పట్టేది. ఆయన తాళ్ళలో గట్ట పోదామా? ఏంది తాళ్ళగా? అదే ముంజకాయలకున్న ఈతకాయల గట్ట పోదామా? పోదాం. ఏమైనా దిక్కు చూస్తాను కళ్ళు చెప్పవా? అరే చెప్పిండ్రా అట్లా కావుతావా? అత్తందా గిట్లా అత్తదానే నీ నీళ్ళు పట్టుకొచ్చినా పో పొరకసారి కూర్చోపో. అత్తందన్నది ఏరియా కాదు, మా పొల్లత్తాది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటే మనం వచ్చింది నీ పొల్ల కోసమా? నేను కళ్ళు కోసమా? నాకు వచ్చింది ఆపుకొని గారా. అరే బాడుకో, ఫస్ట్ నువ్వు గడి వైజాగ్ పోరా. సత్తగాని కళ్ళు పట్టలేదు చెప్పు, లేకపోతే అంగడి ఎత్తిడా. నువ్వు జాగా నిడిచిపెడతాడు లేవు గారా, నీతో గోసనే పాడైంది. ఆ శేఖరాన్ని గోరేని డబ్బులు చెప్పినా ఇగో పైసలు పోయి పడుకొని రాపో. అన్న సరికి ఎట్లా లేట్ అవుతుంది. గిట్లనో మంచిగుంది. అగో మీ పొల్లత్తాంది, నేను డబ్బులు తీసుకొని వచ్చే లోపల ఎంజాయ్ పండుగ. ఇక్కడ చెప్పండి. తాగుదాం, తాగి ఊగుదాం, తాగుదాం తాగుదాం. ఇగోరా చిన్న బుర్ర నీకు, పెద్ద బుర్ర నాకు. సరే కానీ సాటుగా తాగుపో. ఓకే. ఏరా సూతర్ ఏరు ఏరు. లక్ష్మి, ఈ చెట్టుకు బాగా కాయలు లేవు కదా అనే, ఆ చెట్టుకునే లేవు చూసేస్తా, అంతసేపు మీరు ఏరండి. సరే పోయి రాకు. అబ్బా తెల్లగల్లంటే తెల్లగల్లేదు, మంచి గట్టిగా ఉంది. అబ్బా ఈ తెల్లగల్లు తాగితే అమ్మో తిప్పుతాను. తెల్లగల్లు ఎంత తెల్లగల్లు. నేను రత్తానంతా పండుకుంటా సరిపడంతా. దేవుడా పోరేందే చూసత్తాను పోయి పత్తలేదు జాడలేదు. అవునే, దీని మీద మన్ను. దీనికోసం మనం వస్తే మనల్ని విడిచిపెట్టేటో వీకింది. ఊరికినా వారెత్తే దూపై పాడైతుంది, నీళ్ళు అనేది తెచ్చుకోపోతుంది. అవు గక్కడ ఎవరు ఉన్నట్టున్నారు గానే, వాళ్ళ దగ్గర నీళ్లు ఉంటాయి కావచ్చు, పోయి తాగద్దాంపా. ఆపా అదేనా చాలు. అబ్బా నీళ్ళ బాటిలే, ఇడవడం మనొక్కసారి తెచ్చినట్టున్నాడు. ఆడు చూడే మంచిగా రాయి సోయి లేకుండా అన్నాడు. మనకు దాని గురించి ఎందుకే, నీళ్ళు సపరేట్గా పోదాం. అన్ని నువ్వే తాగుతావా నాకు నుంచి? తాగరాదే. నువ్వు మొత్తం తాగుతావండే. ఈ ఎండాకాలం ఎందుకు వాన పడుతుంది? చెడగొట్టాలి గిట్టే పడుతుంది. అరే మెల్లగా తాగే, సరణ పడితే సత్తావు. గంత ఎగిరితావు ఎందుకు? సరే ఎవరో దగ్గుతారు. అల్లా గాలిలు తాగుతారేంది?
నేను తాగేది నీళ్ళే, నీ కళ్ళేం కాదు. ఆడనే ఉంది చూసుకో. ఏమో గా నీళ్ళు తాగుతారు అంటావు. కళ్ళు తాగినా నేనేమనకపోదు, గా నీళ్ళు ఎందుకు తాగిర్రు? ఆ నీళ్ళకి ఏమైందని అట్లా అంటావు? అవి మినరల్ వాటర్ కాదా? అవి మినరల్ కాదు, జనరల్ కాదు. నేను దొడ్డి కోసం అడుక్కునే నీళ్ళు. కడుపులో పడ్డ నీళ్ళు బయటకి ఎట్లా వస్తాయి? తాగేటప్పుడు గట్ట తాగిరు, కక్కుతా. ఎప్పుడన్నా తాళాలకు వస్తే కళ్ళు బాటిల్తోని స్టఫ్ తెచ్చుకుంటారు. నువ్వేంద్రా గానీళ్ళు తెచ్చుకొని పాడాను? మా దరిద్రానికి మేము ఆ ఇల్లు ఆగి సత్తివి. అసలు నువ్వు ఇవ్వనివిరా? ఏ ఊరు నీది? నేనెవరా? నా గురించి తెలియదు మీకు? ఫేమస్, ఇన్స్టాగ్రామ్ ఫేమస్. నేను బయటకు వెళ్తే నాతో సెల్ఫీల మీద సెల్ఫీలు దిగుతారు. మీడుగుర దిగుర్రి, లేకపోతే తర్వాత దొరక. ఫేమసా? బొంగేం కాదు, బగ్గ తాగిండు, ఇష్టం వచ్చినట్టు వరుతాండు. చీని అవ్వ గిన్నెలు తాగి పడైతే పోదాం గింతో మనకేంది. వీళ్ళు ఎందుకు వచ్చిర్రు? నా నీళ్ళు ఎందుకు తాగిర్రు? నన్నే తెచ్చిపోతారు. అయ్యో కడుపు గడగడ అంటుంది. ఇప్పుడు నీళ్ళు ఎట్లా? ఎండాకాలం కూడా నీళ్ళు దొరికి పాడుగా అట్లా చూస్తా ఉన్నాయేమో. పోయి గానీళ్ళు తాగి సత్తివి అంత ఎట్లు అవుతుంది. స్ఫూర్తితోనే మాట్లాడుతుంది. ఎవరి ఆడు? నాకెవరికనే మనూరైతే కాదా అంది. ఏం మాట్లాడతాడు? చెప్పురా నాని, హ్యాపీనా? నీకోసం ఇంత దాకా వస్తే నా కోసం ఏం తేలేదా? ఎందుకు తేలే? నీకోసం తెలంగాణ పాటలు తెచ్చినా తాగు. ఇదంతా తొక్క తొండి తొర్రి నేను ఒప్పుకోను. నేను ఎప్పుడు తాగలే. ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని. ఏం కాదే, తాగే, మంచిగా కమ్మగా ఉంటది, ఆరోగ్యానికి మంచిది. ఇగో సరే, నువ్వు చెప్పినావని తాగుతున్నా. ఇదేందే మొగోళ్ళకి ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతాంది. అవ్వా, ఆడోళ్ళెక్కడన్నా గింతగానో తాగుతారా అనే దీని తాగుడు కాలిపోను. ఇది ఎక్కడ నేర్చుకుందంటవే? ఏమో ఎవరికి తెలిసే. సిటీలో పబ్బులు బార్లు ఎన్నో ఉంటాయి, అందులో పోయి అలవాటు చేసుకోవచ్చు. మనకి టెరకనా? అంతేగా నువ్వెందుకు కుక్కలు వేసినట్లయితే ఇదేంది తాగా అనుకుంటా బాటిల్ ఎత్తిన అంటే దింపుతలే లేదు, నాకు ఉంచుతుందా లేదా? అరే చిన్నోడా, ఏం చూస్తున్నావురా? చిన్నోడా ఆడేవాడే? నేను శ్రీకాంత్నే, నీ నానిగాన్ని. నానిగాడా బొంగ, నువ్వు ఎర్రి పుష్పంరా. ఊరికొస్తే టైంపాస్ కాక నిన్ను గోకిన. నీకంటే ముందు ఇద్దరున్నారా. నీ టోకెన్ నెంబర్ 3. టోకెన్ నెంబర్ 3? అవ్వా అవ్వా, అంటే ఈడుగాక ఇంకిద్దరు. రామా, ఇది ముగ్గురిని మెయింటైన్ చేస్తాందే. నాకైతే ఒక్కడన్నా దిక్కులేడు. నీ ముఖాన్ని ఎవ్వడు మెచ్చాడు కానీ పా. ఎంత మోసమే దొంగ పోతానా? నీ సంగతి తాగు. కన్నానా ఆడేవాడే రెండోడా? నేనెంతో ఇష్టపడగానే నన్నే మోసం చేస్తావానే. లైఫ్ లో లవ్ చేస్తానా ఏ అమ్మాయిని కూడా నమ్మదే. పాప వీడు దీన్ని ఎంతో లవ్ చేసినట్టున్నాడే. ఇదే ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసింది. ఒక్కరిని పట్టుకొని చస్తేమో. దీన్ని తన్నిడిచి పెట్టిండు కానీ ఇటువంటి దాన్ని చంపినా పాపం లేదు.